హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్లోకి వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ టింగ్ టింగ్ అని కొట్టండి. సో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎండ్లెస్ సెలెక్షన్. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ కేస్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా మన వీడియోస్ చూడకపోతే ప్లీజ్ పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు వీడియో పూర్తిగా చూడడం వల్ల మన వాచర్స్ అనేది హెల్ప్ అవుతుంది. సో మన వీడియోస్కి వాచర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ వాచర్స్ కంప్లీట్ అయిపోయాక నేను మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను ఖచ్చితంగా. సో మీరు మాత్రం ఈ వాచర్స్ కంప్లీట్ చేసే పనిలో ఉండండి. ప్లీజ్ లాస్ట్ వరకు వీడియో చూస్తూనే ఉండండి. మీరు అలా చూడడం వల్ల ఇన్కేస్ నా అప్స్ అండ్ డౌన్స్ కూడా చెప్పొచ్చు. అంటే మీరు ఇలా చెప్పడం వల్ల వ్యూస్ క్లిక్ అవ్వట్లేదు, మీరు ఇంత బాగా మాట్లాడాలి, అంత బాగా మాట్లాడాలి, అలా చేయాలి, ఇలా చేయాలని సజెషన్స్ నాకు ఇస్తూ ఉంటే నేను కూడా మాట్లాడడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మైక్ అంటారా ప్రజెంట్ లేదు కాబట్టి ఇలా కంటిన్యూ చేయాల్సి వస్తుంది. సో ప్లీజ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు మన వీడియోస్ చూసే పనిలో ఉండండి. నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నాను. మీరు నాకు వాచర్స్ ఇవ్వడానికి ప్లీజ్ రెడీగా ఉండండి. సో మీ దగ్గర నుంచి నేను వాచర్స్ ఒకటే కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరు వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. అలానే లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఈ ఛానల్ అనేది ఇంకొంచెం మందికి రిఫర్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళు కూడా మన ఛానల్ని చూసే అవకాశం ఉంది. మనకి కొంచెం సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్, నెక్స్ట్ మన వీడియోస్ని చూసే వాళ్ళు కూడా కొంచెం పెరుగుతారు. సో మీ వల్ల మీరు ఇప్పటివరకు సపోర్ట్ చేశారు, ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను నేను. అమ్మ బాబు, ఈరోజు బిగ్ బాస్లో ఈ క్యాప్టెన్సీ టాస్క్ చూస్తే ఇటు వాళ్ళతో ఇకది రాశారు. ఇది క్యాప్టెన్సీ అన్నారా బాబు అనిపించింది. క్యాప్టెన్సీ టాస్క్ ఇంకేమైనా యుద్ధాలు జరుగుతున్నాయా, ఏమైనా పర్సనల్ అటాక్స్ జరుగుతున్నాయా, లేదా ఫ్యామిలీ వాళ్ళు కొట్టుకుంటున్నారా అనే ఫీలింగ్ వచ్చేసింది నాకు. మీరు ఎలా ఫీల్ అయ్యారు ఈ క్యాప్టెన్సీ టాస్క్ చూసి నాకు కామెంట్ చేయండి మీరు. సో ఈ క్యాప్టెన్సీ టాస్క్ చూసి మీరైతే కామెంట్ చేయండి. ఎంత ఘోరంగా కొట్టుకున్నారో, ఎంత ఘోరంగా తిట్టుకున్నారో, రోడ్ సైడ్ ఎట్లా కొట్టుకుంటారో అట్లా కొట్టుకున్నారు, ఎట్లా తిట్టుకుంటారో అట్లా తిట్టుకుంటారు. మరి గలీజ్గా తిట్టుకున్నారు. పొట్టుగా కొట్టుకునే స్టేజ్ వరకు వెళ్ళింది. కోల్డ్ వార్ కాస్త బర్స్ట్ అయినట్టు అనిపించింది. ఇది ఎవరెవరి మధ్యనో నేను మీకు చెప్తాను. ఈ కోల్డ్ వార్ ఎవరి మధ్యనో బర్స్ట్ అయింది ఎవరో, దానికి బలైంది ఎవరో. ఈ క్యాప్టెన్సీ టాస్క్లో చాలానే జరిగాయి అన్నమాట. సో ఈ క్యాప్టెన్సీ టాస్క్లో ఒక్కొక్కరు మాటలు బయటపడ్డాయి, ఒక్కొక్కరు విధానం బయటపడింది. నేనైతే చాలా అయితే వీళ్ళేంట్రా బాబు ఇంత పర్సనల్ అటాక్స్ మీద అటాక్ చేసుకున్నారు ఇద్దరు అనిపించింది. వాళ్ళిద్దరు ఎవరో కాదండి, భరణి గారి దత్తపుత్రికలు ఇద్దరు, దివ్య అండ్ తనుజ. సో వాళ్ళ మాటలు చూసి నాకైతే నోట్లోంచి మాటలు కూడా రాలేదు. అంత గట్టిగా అరుచుకున్నారు, అంత గట్టిగా పొట్టు తిట్టుకున్నారు. ఒకరినొకరు కొట్టుకునే స్టేజ్ వరకు వెళ్ళారు. ఇన్ కేస్ హౌస్ మేట్స్ ఆపకపోతే వాళ్ళు కొట్టుకునే వాళ్ళేమో, ఇద్దరు కలిసి కొట్టేసుకునే వాళ్ళేమో. సో ఆ స్టేజ్ వరకు వెళ్ళారనమాట వీళ్ళిద్దరూ. అసలు దివ్య, తనుజ ఎవరికి వాళ్ళే హైలైట్ అన్నట్టున్నారు మాటల్లో. ఎవరికి వాళ్ళే మాట్లాడుతూనే ఉన్నారు, ఎవరికి వాళ్ళే తిట్టుకుంటూనే ఉన్నారు. సో ఈ గొడవ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, బిగ్ బాస్ మ్యాక్స్ ఎందులో అయినా పుల్లలు పెట్టే ఫిట్టింగ్ చేస్తూనే ఉంటాడు. గొడవలు ఇప్పుడు ప్రతి ఒక్కరికి గొడవలు అవ్వడం, మాట్లాడుకోవడం ఇదే కదా ఎంటర్టైన్మెంట్. సో బిగ్ బాస్ ప్రతి దాంట్లో అంతే చేసేవాడు, కానీ ఈ సీజన్లో ఎక్కువైతే ఏం చేయలేదు. కానీ ప్రజెంట్ ఏం చేశాడు, మీరు ఎవరైతే క్యాప్టెన్సీకి అనర్హులు అంటే అర్హత లేదు అనుకుంటున్నారో వాళ్ళని తీసేయమని చెప్పారు. సో ఫస్ట్ అలా చెప్పడంతో దివ్య వచ్చి తీసేసింది. దివ్య వచ్చింది స్టార్టింగ్లోనే. దివ్య వచ్చేసి తనకి ఆల్రెడీ 2 వీక్స్ తనుజకి ఆల్రెడీ 2 వీక్స్ ఇమ్యూనిటీ వచ్చేసింది. నెక్స్ట్ ఆల్రెడీ 12th వీక్ ఎండింగ్ వరకు ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు కూడా క్యాప్టెన్గా చేస్తే నెక్స్ట్ వీక్ వచ్చేసి 13th వీక్ కూడా సేవ్ అయిపోతుంది, ఉంటుంది ఇంకో 2 వీక్స్. సో నేను తనుజని తీసేస్తున్నా అంది. అయితే తనుజ ఇది రిసీవ్ చేసుకోలేకపోయింది. ఎందుకంటే ప్రతిసారి తనుజది కూడా కరెక్ట్ వెళ్ళండి. ఎందుకంటే దివ్య ప్రతిసారి తనుజని అటాక్ చేస్తుంది, తనుజతోనే గొడవ పడాలని చూస్తుంది. అయితే నన్నే తీయాలి, ఎందుకు నాకేమో అది వేరే వాళ్ళు ఇవ్వలేదే, అంతటి నేను గేమ్ ఆడి తెచ్చుకున్నాను కదా అని కూడా అలా ఎలా తీసేస్తారని తనుజ వాదిస్తే ఈ దివ్యనేమో లేదు
నువ్వు గేమ్ ఆడి తెచ్చుకున్నావు కరెక్టే, కానీ అందరికీ రావాలి కదా, నువ్వు నెక్స్ట్ కూడా ఇమ్యూనిటీ వస్తుంది నీకు అంటే, నా ఇమ్యూనిటీతో నీకేంటమ్మా అంటే, తన ఇమ్యూనిటీతో తనకేంటి, అది దివ్యకి ఏంటి, తనుజ ఇమ్యూనిటీతో ఆడింది తనుజ, గెలిచింది తనుజ. ఇంకో 2 వీక్స్ కాకపోతే ఇంకో 3 వీక్స్ అయినా ఉంటుంది. అసలు క్యాప్టెన్సీ ఇమ్యూనిటీ అనేది తనుజకి అవసరమే లేదు, ఎందుకంటే బయట ఓట్లు గట్టిగా పడుతున్నాయి. సో ఆవిడ ఇమ్యూనిటీ కోసం మ్యాక్స్ చూడదు తనుజ. అయితే 2 వీక్స్ ఇమ్యూనిటీ వచ్చింది నీకు ఆల్రెడీ అని చెప్పారు. చెప్తే తనుజ అంది 2 వీక్స్ వస్తే ఏంటి, నేను ఆడుతున్నాను కదా, నేను చేస్తున్నాను కదా అని తనుజ అన్నది. అని నువ్వు కావాలనే చేస్తావు, నన్ను నేను ఒక్కదాన్ని దొరికానా అని తనుజ అంది. అంటే అలా అంటావేంటి తనుజ అని అంటే, ఇక పోమా పో, ఎవరున్నా అదే చేస్తా అంది దివ్య. ఎవరున్నా నేను అది, ఈ వీక్ కెప్టెన్ ఎవరున్నా సరే నేను అదే చేసేదాన్ని అని దివ్య అంటే, నువ్వు పోమ్మ పో అని తనుజ అంది. అంటే నువ్వు పోమ్మ అని ఎందుకంటావు, పోమ్మ పో అని నన్ను ఎందుకంటావు అని దివ్య రేజ్ అయింది, వాయిస్ రైజ్ చేసింది. అయితే ప్రతిదానికి నేనే దొరుకుతాను నీకు, ఇంకెవరు దొరకరు తీయడానికైనా అని తనుజ అంది. అంటే దొరకడం ఏంటి నాకు, అలా నీకు నువ్వు ఆల్రెడీ లాస్ట్ వీక్ అయ్యావు కాబట్టి నేను ఈ వీక్ తీసేసిన అని మాట్లాడితే తనుజ అంది లాస్ట్ వీక్ నేనేం సొంతంగా కదా తెచ్చుకుంది, నేనేం ఒకరిని అడిగి కదా తెచ్చుకోలేదు, ఎవరినో అడిగి తీసుకొచ్చుకోలేదు కదా, నా సొంతంగా నేను గేమ్ ఆడి తీసుకొచ్చుకున్నా, నీకెందుకు అని అట్లనే చాలా వరకు వాయిస్ రేజ్ అయింది. ఇద్దరు పర్సనల్ అటాక్స్ వరకు వచ్చారనమాట. ఈ భరణి గారు ఉన్నారు కదా, మధ్యలో భరణి గారిని లాగడానికి ట్రై చేశారు. అయితే ఇంకా ఏం జరిగింది, వీళ్ళు అలానే అనుకుంటూ ఏదైనా ఆయనతో మాట్లాడితే చాలు నువ్వు బాగా జలసీ అయిపోతావు, ఎందుకో అలా అని తనుజ అంటది. అంటే బాండ్స్ పెట్టుకున్నావు, మళ్ళీ ఏదన్నా అంటే అలా అయిపోతావు, బయట సరిపోదా ఇంకా లోపలికి వచ్చావని తనుజ అంది. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, పిచ్చిగా మాకు పిచ్చిగా వాగమాక అని దివ్య మళ్ళీ రైజ్ అయింది. అయితే నువ్వు మాట్లాడకు పిచ్చిగా అని తనుజ అంటది. మధ్యలో బర్నీ గారిని లాగారు కదా, బర్నీ గారు వచ్చి ఏ అని పిలుస్తుంది దివ్య. అయితే తర్వాత భరణి గారు వస్తే ఇట్లా మిమ్మల్ని లాగుతుంది అంటే, మధ్యలో నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయకండి, మీరు ఏమైనా అనుకోండి అని భరణి గారు చెప్పేశారు. ఇన్వాల్వ్ అవ్వలేదు, సైలెంట్గా సైడ్ అయిపోయారు. అయితే అని పిలిస్తే మీరెందుకు వచ్చారు అని తనుజ అంది. అంటే భరణి గారు అని పిలిచింది ఆవిడ, అని పిలవలేదు అని భరణి గారు చెప్పారు. కాకపోతే ఈ దివ్య మళ్ళీ ఇక్కడ కూడా తనుజకని భరణి గారికి వీళ్ళిద్దరికి గొడవ పెట్టాలని చూస్తుందంటే, ఈ పిల్ల అసలు ఏ స్టేజ్లో తనుజ మీద పెట్టుకుందో ఆ గ్రడ్జ్ అనేది అర్థమవుతుంది. అంత గ్రడ్జ్ ఎందుకు దివ్యకి తనుజ మీద? తనుజ దివ్య వాళ్ళ జోలికి పోవట్లేదుగా. మొన్న అక్కడ ఇది సేవ్ చేసే దాంట్లో కూడా రీతుని సేవ్ చేసింది ఒకరోజు. వాళ్ళని చేసుకోకుండా దివ్య కోసం ఆలోచించి భరణి గారిని సేవ్ చేయకుండా రీతుని సేవ్ చేసింది ఆ పిల్ల. అలాంటి అమ్మాయిని నువ్వు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఎలా దివ్య? సో దివ్య మాత్రం అంత చండాలంగా మాట్లాడుతుంది. అసలు వాళ్ళిద్దరూ చాలా వరకు పర్సనల్ అటాక్కి దిగారనమాట. అసలు అంత పర్సనల్ అటాక్స్, ఒక రివ్యూవర్ వర్సెస్ బిగ్ బాస్ హౌస్ మేట్స్ లా కొట్టుకోలేదు వాళ్ళు, రివ్యూవర్ వర్సెస్ సీరియల్ స్టార్ అన్నట్లు కొట్టుకున్నారనమాట ఇద్దరు. ఆ నోరు కూడా చారారు. నువ్వు సీరియల్ చేసింది యాక్టింగ్ ఇక్కడ చెయ్యమాకు, సీరియల్లో ఇచ్చినట్టు ఊరికే ఏడుస్తూనే ఉంటావు అని ఈ దివ్య వచ్చేసి తనుజనంది. తనుజ కూడా నువ్వు బయట చేసుకోపో, బయట సరిపోక నువ్వు లోపలికి వచ్చి చేస్తున్నావు అని ఈ పిల్ల తనుజ కూడా నోరు చారింది. సో వీళ్ళిద్దరూ కొట్టుకుంటూ భరణిని లాగే ప్రయత్నం చేశారు. కానీ భరణి గారు మాత్రం సైలెంట్గా సైడ్ అయిపోయారు. అవ్వకుండా ఉంటే అది ఇంకా భరణి గారికి ఎఫెక్ట్ అయ్యేది వీళ్ళిద్దరు గొడవలో. సో వీళ్ళిద్దరు చాలా వరకు పర్సనల్ అటాక్స్ చేసుకుంటున్నారు అనిపిస్తుంది. ఒక భరణి ఇష్యూ వల్ల వీళ్ళిద్దరి మధ్య చాలా రోజు కోల్డ్ వార్ నడుస్తుంది. ఏంటంటే మ్యాక్స్ తనుజ అంతేమి తన మీదకి వెళ్ళట్లే, కానీ దివ్యకి చాలా గ్రడ్జ్ అనమాట. భరణి గారు ఎప్పుడైనా తనుజతో మాట్లాడితే దివ్యకి అస్సలు ఇష్టం ఉండదు. సో మేబీ ఆ గ్రడ్జ్ వల్ల ప్రతి దానికి తనుజని టార్గెట్ చేస్తుంది ఈ దివ్య. అలా టార్గెట్ చేయడం వల్ల మధ్యలో భరణి గారు కూడా రావాల్సి వస్తుంది. సో ఈసారి మాత్రం భరణి గారు తప్పించుకున్నారు. కానీ వీళ్ళ పర్సనల్ అటాక్స్ అసలు వింటే వామ్మో, వీళ్ళ ఆడపిల్లలైనా ఇలా మాట్లాడుతున్నారు అనే అంత పర్సనల్ అటాక్స్ చేసుకున్నారు. అసలు బిగ్ బాస్లో వాళ్ళ ప్రొఫెషన్స్ గురించి కానీ, అసలు బిగ్ బాస్లో ఇంత చెత్త మాటలు, ఇంత పర్సనల్ అటాక్స్ కానీ నేను ఎవరి దగ్గర చూసింది లేదు. అసలు ఇంత పర్సనల్ అటాక్స్ వాళ్ళ ప్రొఫెషన్స్ గురించి, వాళ్ళు బయట ఉండే విధానం గురించి
అందులో మాట్లాడినట్టు ఎవరూ లేదు. కానీ వీళ్ళు మాత్రం కొట్టుకొని ఒక పర్సన్ కోసం కొట్టుకొని వీళ్ళ చరిత్రలు బయట పెట్టుకున్నట్టు కనిపిస్తుంది. అసలు ఒక క్యాప్టెన్సీ టాస్క్ కోసం ఇంత గలీజ్గా తిట్టుకోవడం నేను ఫస్ట్ టైం వెళ్ళే చూస్తున్నాను. ఇంకా క్యాప్టెన్సీ టాస్క్ అనే కాదు, అసలు వీళ్ళ పర్సనల్ ఇష్యూస్ వల్ల ఆ బిగ్ బాస్లోనే ఒక పర్సనల్గా తిప్పుతున్నారు. వాళ్ళు గేమ్ పరంగా అస్సలు చూడట్లేదు. ఒక పర్సనల్ వేలో ఇద్దరు అటాక్ చేసుకుంటున్నారు. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ వాళ్ళకి తెలియాలి. చూసినప్పుడు దివ్య చంప కానీ తనుజ చంప కానీ ఖచ్చితంగా పగలగొట్టాలి అనే అంత ఫీలింగ్ ఉంటుంది అనుకుంటా అందరికీ. ఎందుకంటే అసలు అంత ఇదిగా మాట్లాడుతున్నారు, అసలు వాళ్ళిద్దరు అంత గలీజ్గా మాట్లాడుతున్నారు. ఏ స్టేజ్కి వచ్చేసారంటే వాళ్ళు కొట్టుకునే స్టేజ్కి వచ్చేసారు. అంత పర్సనల్గా తిట్టుకుంటూ పొట్టుగా తిట్టుకుంటూ పిచ్చిగా మాట్లాడుతూ ఇద్దరు నువ్వు ఆగకంటే నువ్వు ఆగకు అంటే నువ్వు ఆగకు, నువ్వు పిచ్చిగా వాగకు అంటే నువ్వు పిచ్చిగా వాగకు అనుకుంటా ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకుంటే అసలు కొట్టేసుకునే స్టేజ్కి వచ్చేసారు. అలా మధ్యలో చూసినాడు దివ్యాని డిమాండ్ పవన్ గుంజుతూనే ఉన్నాడు. అసలు వీళ్ళు ఇంత కొట్టేసుకునే స్టేజ్కి వచ్చారు. అసలు ఎందుకు ఇంత వీళ్ళిద్దరికి ఎందుకు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇంత గ్రడ్జ్ పెట్టుకున్నారో అర్థం కాలేదు. ఓకే, బాండింగ్స్ ఉన్నాయంటే దాన్ని ఇంకా ఇందులో కట్ అయింది, ఇందులో సెట్ అవ్వట్లేదు బిగ్ బాస్లో అన్నప్పుడు బయట కూడా చూసుకోవాలి ఇదంతా. కానీ ఈ బాండింగ్స్ విషయం వీళ్ళు బయట చూసుకోకుండా లోపల వచ్చేసి ఒకటే కొట్టేసుకొని ఒకటే చేసుకోవడం ఇప్పుడు దివ్య ఎఫెక్ట్ అవుతుంది, దానివల్ల తనుజ ఎఫెక్ట్ అవుతుంది, నెక్స్ట్ భరణి గారు కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. అసలు ఏ సంబంధం లేని భరణి గారు ఎఫెక్ట్ అవుతున్నారు వీళ్ళిద్దరి వల్ల. అసలు ప్రతి ఒక్కరికి చూస్తున్న ఆడియన్స్కి అదే అనిపిస్తుంది. అసలు వీళ్ళ బాండింగ్స్ ఏంటి వీళ్ళేంటో అర్థం కావట్లేదు. భరణి గారు అసలు ఇద్దరిని వదిలేస్తారు, అసలు ఇద్దరిని సైడ్ చేసేస్తున్నారు. అయినా కూడా వీళ్ళిద్దరు మాత్రం ఆ భరణి గారిని వదలకుండా పాపం ఆయన్నే పట్టుకొని ఆయన్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు అనిపిస్తుంది నాకు. అసలు ఒక క్యాప్టెన్సీ టాస్క్ అనేది అడ్డు పెట్టుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇంత గ్రడ్జ్ తీర్చుకుంటున్నారు. అసలు దేనికి ఇంత గ్రడ్జ్ తీర్చుకుంటున్నారు వాళ్ళిద్దరు? ఒక క్యాప్టెన్సీ టాస్క్ అడ్డు పెట్టుకున్నారు ఇద్దరు కూడా. అసలు వాళ్ళిద్దరూ ఇంత పర్సనల్గా తీసుకొని కొట్టుకోవడం ఎవరికి నచ్చలేదు. మేబీ ఒకవేళ వాళ్ళకి ఏదైనా నచ్చకపోతే ఒకళ్ళు తగ్గి ఉండాల్సింది. అలా తగ్గకుండా అసలు ఇంత చండాలమైన మాటలు కానీ, ఇంత ఇబ్బంది కానీ, ఇంత పర్సనల్ అటాక్స్ కానీ ఏ రోజు నేను చూడలేదు. ఎందుకు వీళ్ళు ఇంత ఘనంగా బిహేవ్ చేస్తున్నారు, ఎందుకు వీళ్ళు ఇంత చెత్తగా బిహేవ్ చేస్తున్నారు, ఎందుకు ఇంత చెత్తలా మాట్లాడుతున్నారు అనిపించింది ఫర్ ది ఫస్ట్ టైము. అసలు ఇంత ఓకే, నచ్చకపోతే నచ్చినట్లు ఉండాలి. ఓకే, వాళ్ళిద్దరు నామినేట్ చేసుకోవాలి. వాళ్ళిద్దరూ అంటే ఒక గేమ్ పరంగా చూస్తే బాగుంటుంది. పర్సనల్ అటాక్స్ చేస్తే చండాలంగా ఉంటుంది. ఇప్పుడు ఈ గొడవ ఓకే అయినా సరే నెక్స్ట్ భరణి గారు, డెమాన్ పవన్, ఇమాన్యుయల్ వీళ్ళ ముగ్గురు కూడా తనుజానే తీసేశారు ఇదే రీజన్ చెప్పి. కానీ వాళ్ళ మధ్య అంత గొడవలు జరగలేదు. ఎందుకంటే ఈ పర్సనల్ ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళ మధ్య లేవు. అసలు వీళ్ళిద్దరి మధ్య ఒకళ్ళ మీద ఒకళ్ళు గ్రడ్జ్ పెంచేసుకున్నారు. ఒక పర్సన్ కోసం వీళ్ళిద్దరు కొట్టుకొని వీళ్ళిద్దరు చచ్చేటట్టు ఉన్నారు. అసలు లిటరలీ చెప్పాలంటే అసలు అంత దిగజారిపోయి అంత పిచ్చిగా ఎందుకు కొట్టుకుంటున్నారో అది వాళ్ళకే అర్థం కావట్లేదు. అసలు నార్మల్గా సరే గేమ్ గురించి మాట్లాడితే సరిపోతుంది. వాళ్ళ ప్రొఫెషన్స్ గురించి మాట్లాడుకునే స్టేజ్ వరకు వచ్చారంటే అసలు వాళ్ళ మైండ్ ఏ స్టేజ్లో ఉందో వాళ్ళకే అర్థం అవ్వాలి. ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నారు కదా, ప్రతి ఒక్కరు ఒక ప్రొఫెషన్ గురించి ఒక రివ్యూ అంటే చిన్న మాట కాదు, ఒక సీరియల్ యాక్టింగ్ అంటే చిన్న మాట కాదు. నువ్వు సీరియల్ యాక్టింగ్ చేస్తున్నావు అంటే నువ్వు రివ్యూ బయట అదే పని చేస్తున్నావు, మళ్ళీ లోపలికి వచ్చి ఇస్తున్నావా అంటే అసలు ఇద్దరు ఒకరికొకరు మాటల్లో తగ్గేదిలే అన్నట్టు మాట్లాడుతున్నారు. అదైతే మంచి మాటలు కూడా కాదు, పిచ్చి మాటలు. ఇద్దరు నేనెందుకు తగ్గాలి అనే విధంగా మాట్లాడుకున్నారు వాళ్ళిద్దరు. అసలు ఇప్పుడు ఎవరికి వెళ్ళి సపోర్ట్ చేయాలో ఎవరికి సపోర్ట్ చేయకూడదు కూడా అర్థం కాదు. ఎందుకంటే ఇద్దరు అదే వేలో మాట్లాడుతూనే ఉన్నారు. ఇంకెవరికి వెళ్ళి సపోర్ట్ చేస్తామండి మనం ఇద్దరిని తిట్టడం తప్పితే? వాళ్ళిద్దరూ అసలు సపోర్ట్ చేసే మాటలు కూడా మాట్లాడలేదు. అసలు ఇద్దరంటే ప్రొఫెషన్స్ గురించి కొట్టుకుంటున్నారు. వాళ్ళు ఏ ప్రొఫెషన్లో ఉంటే మీకేంటి? ఇద్దరు అంతే ప్రొఫెషన్ గురించి కొట్టుకుంటున్నారు, ప్రొఫెషన్ గురించి మాట్లాడుకుంటున్నారు. మీరు హౌస్లో పెట్టింది ఏంటి? హౌస్లో క్యాప్టెన్సీ గురించి, క్యాప్టెన్ అవ్వడం గురించి పెట్టింది. మీరు హౌస్లో క్యాప్టెన్ అవ్వడం గురించి మాట్లాడండి, లేకపోతే గేమ్ గురించి మాట్లాడండి, లేకపోతే ఇమ్యూనిటీ స్టార్ట్ అయింది కదా ఇమ్యూనిటీ గురించే మాట్లాడండి, సేవింగ్ పవర్ గురించి మాట్లాడండి.
అంతే. ఒక సేవింగ్ పవర్ గురించి, లేకపోతే ఇమ్యూనిటీ గురించి, లేకపోతే గేమ్స్ గురించి వాటిలో మాట్లాడుకొని నువ్వు ఇందులో తక్కువ, లేకపోతే ఇమ్యూనిటీ పవర్ గురించి నువ్వు ఇందులో ఏదైనా ఉంటే మీరు నామినేషన్స్‌లో చూసుకోండి. కరెక్ట్ పాయింట్స్ పెట్టండి. అలాంటి కరెక్ట్ పాయింట్స్ ఏం లేకుండా ఏదో పర్సన్ కోసం కొట్టుకొని పిచ్చి పిచ్చి మాట్లాడితే మీరు చూసే ఆడియన్స్‌కి ఏం మెసేజ్ ఇవ్వాలని, ఏం చేయాలని, ఏం మెసేజ్ ఇస్తున్నారు వాళ్ళకి అంటే ఇట్లా కొట్టుకొని తిట్టుకోమని, ఒకళ్ళ మీద ఒకళ్ళు పర్సనల్ అటాక్స్ చేసుకోమనా, ప్రొఫెషన్స్ గురించి మాట్లాడుకోవాలనా? అసలు ఎందుకు ఒకళ్ళ ప్రొఫెషన్ గురించి ఒకళ్ళు మాట్లాడుకోవడం, మీరు ఏమైనా పర్సనల్ అటాక్స్ చేసుకోమని బిగ్ బాస్ చెప్పారా? పర్సనల్‌గా మాట్లాడమని బిగ్ బాస్ చెప్పారా? అసలు ఇంకా బిగ్ బాస్ అనౌన్స్‌మెంట్ ఎందుకు రాలేదని నేను అనుకుంటున్నాను. వాళ్ళ పర్సనల్ అటాక్స్ అంత పిచ్చి పిచ్చిగా వాళ్ళు పర్సనల్ అటాక్స్ చేసుకుంటుంటే, వాళ్ళు కొట్టుకునే స్టేజ్‌కి వస్తే పర్సనల్స్ మాట్లాడుకోవద్దు అనేది బిగ్ బాస్ ఎందుకు చెప్పలేదు వాళ్ళకి? ఎందుకు అసలు ఆ విషయం అనౌన్స్ చేయలేదు అని అనిపిస్తుంది. వాళ్ళు మాట్లాడిన మాటలకి అసలు ఎంత చిరాకు దొబ్బిందంటే లిటరల్లీ పిచ్చి పిచ్చి చిరాకు దుబ్బింది అసలు వాళ్ళు మాట్లాడుతుంటే. అంత అంత చిరాకు వచ్చేసింది అసలు వాళ్ళని చూస్తే. ఇద్దరికిద్దరే అసలు తగ్గేదిలే అన్నట్టు మాట్లాడుతున్నారు. అంత పిచ్చి మాటలు అసలు నుంచి వచ్చాయి. ఇన్ని రోజులు బయట పెట్టారు. ఏదైనా అంటే ఇప్పుడు ఇది నీ ఒరిజినల్ క్యారెక్టర్ ఇప్పుడు బయటపడింది అంటే ఏదైనా ఉంటే బయట చూసుకుంటే అసలు ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటి, రియల్ క్యారెక్టర్ ఏంటి, బయట పడడం ఏంటి, బయట ఉండడం ఏంటి, ఏదైనా బిగ్ బాస్కి వచ్చేది ఎందుకు అసలు? మన ఎమోషన్స్ని మనం వీటన్నిటిని కంట్రోల్ చేసుకోవాలనే, కంట్రోల్డ్గా ఉండాలని, రేపు లైఫ్లో మనం ఆ కంట్రోల్ పర్సనాలిటీ మనకు అలవాటు అవ్వాలని, అది మన పర్సనాలిటీని మొత్తం బయటికి తీస్తుంది. మనం అందులో దానివల్ల ఏం నేర్చుకుంటాం? హౌ టు కంట్రోల్ అవర్ వర్డ్స్, హౌ టు కంట్రోల్ అవర్ ఎమోషన్స్, వీటన్నిటిని కంట్రోల్ చేసుకొని ఉండడం ఎలా ఉండడం, ఒక పర్ఫెక్ట్ మ్యాన్గా, ఒక పర్ఫెక్ట్ ఉమెన్గా, ఒక పర్సనాలిటీతో, ఒక గుడ్ క్వాలిటీస్తో, ఒక బెస్ట్ పర్సనాలిటీస్తో ఉండడం ఇలాంటివన్నీ అక్కడ నేర్చుకుంటాము. మనలోని యాంగర్నెస్ ఎలా ఉంది, మనలోని మెచ్యూరిటీ ఎలా ఉంది, ప్రతి ఒక్కరితో మాట్లాడే విధానం ఎలా ఉందో ప్రతి ఒక్కటి అందులో నేర్చుకుంటాము. సో ఈ కంట్రోల్ ఎమోషన్స్ ఇది మాత్రం చాలా ఇంపార్టెంటు. ఇన్కేస్ వేరెవర్ వి గో, ప్రజెంట్ దిస్ ఎమోషన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ యూస్ఫుల్ ఇన్ దిస్ వరల్డ్. సో నాకు తెలిసి ఇంత పర్సనల్ అటాక్స్ ఏ సీజన్లో కూడా జరగలేదు. మరి ఒక పర్సన్ కోసం ఒక గేమ్ని అడ్డు పెట్టుకొని, లేకపోతే అసలు గేమ్ కూడా కాదు, అది జస్ట్ క్యాప్టెన్సీ రేస్ నుంచి ఎవరిని తొలగిస్తారు అనే దాన్ని అడ్డు పెట్టుకొని ఇంత పర్సనల్ అటాక్స్ చేసుకోవడం నాకైతే చాలా చండాలంగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో మీరు కూడా కమెంట్ చేయండి. వామ్మో, అసలు వాళ్ళిద్దరిని చూస్తే ఏంట్రా బాబు ఎలా ఉందంటే అసలు వీళ్ళిద్దరిని ఇన్ని రోజులు చూస్తుంది ఒక ఎత్తు దివ్యని తనుజని, అండ్ ఇప్పుడు చూసేది ఒక ఎత్తులాగా ఉంది. అంత ఘోరంగా మాట్లాడుకుంటున్నారు, అంత ఘోరంగా చేస్తున్నారు. ఎందుకు అంత ఇది చేస్తున్నారు వాళ్ళిద్దరు అసలు అర్థం కావట్లేదు. ఏదైనా ఉంటే గేమ్ పరంగా పోతే బాగుంటుంది, కానీ అంత పర్సనల్ అటాక్స్ చేస్తూ ఉన్నారు. ఇంత పర్సనల్ అటాక్స్ కూడా ఈ గేమ్కి చాలా అనవసరం అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే గేమ్లా చూడాలి. బయటకు వెళ్ళాక ఎవరి పర్సనల్స్ వాళ్ళు ఉంటాయి. అలాంటి పర్సనల్స్ హౌస్లోకి తీసుకొచ్చి ఎందుకు ఇంత గలీజ్గా వాళ్ళే బ్యాట్ చేసుకుంటున్నారు. వాము వీళ్ళేంట్రా బాబు ఇలా ఉన్నారు అనేలాగా చేసుకుంటున్నారు ఇద్దరు, తనుజను దివ్య. అసలు నాకు ఒక్క నిమిషం చూడగానే అసలు ఎందుకురా వీళ్ళు ఇలా అనుకుంటున్నారు, అసలు అది అక్కడ అనవసరమైన టాపిక్, అసలు అనవసరమైన దాన్ని ఏదైనా ఉంటే అసలు అంత ఏదో చిన్న ఇష్యూ దగ్గర ఇంత పెద్ద రాద్ధాంతం చేశారు వాళ్ళిద్దరు. తర్వాత కూడా వదలట్లేదు, ఒకళ్ళొకరు గుంజుతూనే ఉన్నారు ఇంకా ఆ టాపిక్ని. ఆ విషయం దివ్య పోతే తనుజ గుంజుతుంది, తనుజ పోతే దివ్య గొనుగుతుంది. వీళ్ళిద్దరు అసలు ఆ టాపిక్ని గుంజి దాన్ని లాగి తెంపి పడేసేలా ఉన్నారు. అసలు అంత ఘోరంగా ఇద్దరు పిచ్చిగా పొట్టుగా తిట్టుకున్నారు. అసలు అంత ఘోరంగా నేను ఇప్పటివరకు ఎవరు చూడలేం. మరి అంత గ్రజ్జు పెట్టుకొని అంత పర్సనల్ అటాక్స్ జరిపిన వాళ్ళని కూడా నేను చూడలేదు. మళ్ళీ అది ఒక పర్సన్ కోసం, ఆ పర్సన్ తనతో ఉంటే తినకు కోపమని, తినతో ఉంటే తనకు కోపమని, ఇద్దరు ఆ పర్సన్ కోసం తగ్గేదేలే అన్నట్లు ఇద్దరు ఇచ్చి పడేసుకున్నారు, పిచ్చిగా మాటలు అనేసుకున్నారు. అస్సలు వాళ్ళు అలా మాటలు అనుకోవడం నాకైతే చాలా అంటే చాలా చాలా చండాలంగా అనిపించింది. ఇంత చండాలంగా మాట్లాడుతున్నారా ఏంట్రా వీళ్ళు, రోడ్ సైడ్ మాటలు మాట్లాడుతున్నారు అంటే రోడ్ సైడ్ అసలు ఇలా మాట్లాడతారని కూడా నేను అసలు అనుకోను. వాళ్ళు ఏదైనా ఉంటే దాని గురించి మాట్లాడుకుంటారు, వదిలేస్తారు. వీళ్ళు అలా కాదు, పర్సనల్స్ అన్నీ తోడుకుంటూ తీస్తున్నారు. అసలు ఈ దివ్య, ఈ తనుజ అసలు వీళ్ళ అమ్మాయిలేనా అని అనిపించింది ఈ ఎపిసోడ్ చూసి నాకు. అంత ఘోరంగా తిట్టుకున్నారు.
అమ్మో! ఒక క్యాప్టెన్సీ కోసం వీళ్ళు ఒక క్యాప్టెన్సీ టాస్క్‌ని అడ్డు పెట్టుకొని వీళ్ళకున్న పర్సనల్స్ ఎంత ఘోరంగా తీర్చుకుంటారని నాకు ఇప్పుడే అర్థమైంది. అసలు ఒక పర్సన్స్ అట్లా గేమ్‌ని అడ్డు పెట్టుకొని లేకపోతే ఆ టాస్క్‌ని అడ్డు పెట్టుకొని వీళ్ళు ఎంత తీర్చుకుంటారని నాకు ఇక్కడే తెలిసింది. అసలు మ్యాక్స్ అందులో చాలామంది వదిలేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నామినేషన్ పాయింట్‌లో నామినేట్ చేసిన నెక్స్ట్ క్లోజ్‌గా ఉన్నోళ్ళని చూసినాం. ఇప్పుడు సుమన్, తనుజ కూడా వాళ్ళ నామినేషన్‌లో అలా చేసి అలానే క్లోజ్‌గా ఉన్నారు. నెక్స్ట్ ఏంటి? సో హెల్తీగా వాళ్ళు గేమ్ అనేది పెట్టుకొని హెల్తీగా కొట్టుకుంటే చాలా బాగుంటుంది, కానీ ఇలా అన్హెల్తీ మాటలతో అన్పార్లమెంటరీ వర్డ్స్తో అస్సలే బాగాలేదు. సో ఒక క్యాప్టెన్సీ టాస్క్లో ఇలా పర్సనల్ అటాక్స్ చేసుకోవడం నాకైతే చాలా చండాలంగా అనిపించింది. ఇంకా మీకు ఎలా అనిపించిందో మీరు కూడా కామెంట్ చేయండి. అయితే ఇంకా ఒకళ్ళు వాళ్ళ నేమ్స్ చెప్పుకున్న తర్వాత అందరూ ఎవరికి వాళ్ళు ఇంకా అందులో నుంచి ఎవరెవరికి అర్హత లేదు వీళ్ళందరూ చెప్పారు. సో వాళ్ళందరూ పక్క లాస్ట్ మిగిలింది ఎవరంటే సుమన్ గారు అండ్ రీతు చౌదరి. వీళ్ళిద్దరికి గేమ్ పెట్టారనమాట. ఆ గేమ్లో ఆ క్యాప్టెన్సీ టాస్క్లో లాస్ట్గా ఫైనల్కి వచ్చింది సుమన్ గారు అండ్ రీతు చౌదరి. వీళ్ళిద్దరిలో ఇంకా ఎవరు గెలుస్తారా అనే ఉత్కంఠ నెలకొంది. అయితే ఎవరు గెలిచినా మ్యాక్స్ రీతు గెలిస్తే చాలా బాగుంటుంది అని అన్నారు. ఎందుకంటే వాళ్ళ మమ్మీ కూడా ఖచ్చితంగా క్యాప్టెన్ అవ్వాలని, నెక్స్ట్ ఈ వీక్ క్యాప్టెన్ అవ్వాలని వాళ్ళ మమ్మీ కూడా చెప్పారనమాట, రీతు చౌదరి వాళ్ళ మమ్మీ. సో ఆవిడ క్యాప్టెన్ అయితే చాలా బాగుంటుంది అంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ కూడా క్యాప్టెన్ రీతు చౌదరి అని చెప్తున్నారు. రీతు చౌదరి అయింది. ఫస్ట్ సుమన్ గారిని క్యాప్టెన్గా ప్రకటించారు, నెక్స్ట్ మార్చారు రీతు అని. ఇక్కడ కూడా చాలా గొడవలు జరిగాయి. ప్రతి చిన్న విషయానికి గొడవలు అవుతున్నాయి అన్నారు. అందరూ సుమన్ గారికి వెళ్ళి సపోర్ట్ చేస్తూ ఉంటే రీతు పాపం నాకెళ్ళి ఎవరు సపోర్ట్ చేయరా అని ఒక ఎమోషనల్గా ఒకటి ఏడ్చినట్లు కనిపించింది. అంతే కదండి, అందరూ ఒకేకెళ్ళి సపోర్ట్ చేస్తూ ఉంటే పాపం తనకెళ్ళి ఎవరు సపోర్ట్ చేయకపోతే అంత కష్టపడే అన్న ఎవరికైనా బాధే అనిపిస్తుంది కదా. సో రీతు చౌదరికి ఆ ఎమోషనల్ అయినట్లుంది, అంత బాధ కలిగినట్లుంది. సో అలా మాట్లాడింది, ఇంకా నాకెవరు సపోర్ట్ చేయరా మీరు అని. అందరూ సుమన్ అన్నకెళ్ళి మాట్లాడుతునే వరకు తినికి చాలా బాధ వేసింది. సో ఇంకా లాస్ట్కి ఎట్లయినా చేసి రీతు చౌదరి అయింది. అంతమంది సుమన్ అన్నకి సపోర్ట్ చేసినా సరే లాస్ట్కి ఫెయిర్నెస్సే గెలిచింది. సో సుమన్ అన్న అయింది. ఇంకా నెక్స్ట్ అంటే ఈ సుమన్ అన్న ఇలా ఓడిపోవడం వల్ల, రీతు గెలవడం వల్ల కూడా చాలా గొడవలు అయినాయి. అందులో వాళ్ళు మాట్లాడుకొని ఈ గేమ్ ఇలా కాదు అలా కాదని. కళ్యాణ్కి తనూజ కూడా చిన్న ఇష్యూ అయింది. తనూజ రీతు చౌదరికి వెళ్ళి బాగా సపోర్ట్ చేసింది. తన సపోర్టివ్నెస్ నాకు బాగా నచ్చింది. రీతు కూడా మంచి ఫ్రెండ్ తనూజకి. సో రీతు గెలవడానికి తనూజ మ్యాక్సిమం ట్రై చేసింది తనని గెలిపించడానికి. అలాంటి ఫ్రెండ్ ఉండడం కూడా చాలా ముఖ్యం. అందరూ తనూజ అసలు రీతుకు సపోర్టే చేయలేదని మాట్లాడారు, కానీ రీతుకు మాత్రం తనూజ క్యాప్టెన్సీ టాస్క్లో చాలా సపోర్ట్ చేసింది. విన్ అయ్యే వరకు సపోర్ట్ చేస్తూనే ఉంది. మ్యాక్స్ తనూజ సపోర్ట్ ఉండడం వల్ల కూడా రీతు గెలిచినట్లు ఉంది. కానీ తనూజ సపోర్ట్ చేయట్లేదు రీతు, కానీ వాళ్ళిద్దరి మధ్య వాళ్ళ ఫ్యాన్స్ మధ్య కూడా గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు చాలామంది. కానీ అలాంటిది ఏం లేదు. రీతు అను తనూజ చాలా మంచి ఫ్రెండ్స్. పోయినసారి రీతుని సేవ్ చేసింది తనూజ. నెక్స్ట్ ఈ టైం కూడా క్యాప్టెన్సీ టాస్క్లో చాలా గేమ్ బాగా ఆడింది. ఒక మాస్టర్ ప్లాన్ కూడా వేసింది. వీళ్ళందరినీ తీస్తే ఇప్పుడు తను ఎవరెవరిని తీయాలో ఈ తనూజ వచ్చేసి ఇమాన్యుయల్ని తీసింది. మ్యాక్స్ ఇమాన్యుయల్ని ఎవరు టార్గెట్ చేయరు. తనూజ ఇమాన్యుయల్ని తీయడం వల్ల లాస్ట్ వరకు రీతు ఉంది. ఇన్ కేస్ తనూజ అక్కడ గేమ్లో ఇమాన్యుయల్ని అర్హత లేదని తీయకపోతే మేబీ ఇమాన్యుయల్ కూడా వచ్చే ఛాన్స్ ఉండేది. తనూజ మాత్రం మంచి గేమ్ ఆడింది. యువతల గేమ్లో కూడా రీతుని గెలిచేలా చేసింది. రీతు గెలిచింది. తనూజ మాస్టర్ మైండ్, మాస్టర్ గేమ్ కూడా ఉంది అనిపించింది అందులో. సో నాకైతే అలా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో మీరు మాత్రం నాకు కామెంట్ చేయండి. తన గేమ్ మాత్రం బాగుందబ్బా. మ్యాక్స్ రీతు టాప్ 5 క్యాండిడేట్ ఖచ్చితంగా. ఈ వీక్ ఇమ్యూనిటీ ఉంది, ఈ వీక్ సేవ్ అయిపోయింది కదా. ఇంకా నెక్స్ట్ ఈ వీక్ ఇమ్యూనిటీ ఉంది, నామినేషన్స్లోకి రాదు కాబట్టి 13th వీక్ కూడా తను సేవ్ అవుతుంది. నెక్స్ట్ 2 వీక్స్ ఉంది కాబట్టి మేబీ ఫైనల్లో రీతు ఉండొచ్చు అని అనిపిస్తుంది. ఇన్ని రోజులు రీతుకి అంత స్కోప్ అనిపించలేదు, కానీ ఫస్ట్ నుంచి ఇప్పుడు అసలు గివప్ ఇవ్వకుండా ఆడుతూ మన మనసులు దోచేసుకుంటుంది. అసలు అబ్బా బంగారు తల్లి రీతు మాత్రం మనసు దోచేసుకుంటుంది. ఇట్లా అంత బాగా ఆడుతుంది అనిపిస్తుంది. సో రీతు గేమ్ కూడా చూడాలి. రీతు బాగా ఆడుతుంది. ఓకే, టాప్ 5 డిజర్వ్డ్ క్యాండిడేట్. మ్యాక్స్ విన్నర్ మెటీరియల్ అవుతుంది రీతు.
ఇన్ని రోజులు తనుజానే హైప్ చేశాం కానీ తనుజ గేమ్ బాగా ఆడుతుంది తను కూడా. కానీ గివప్ కూడా లేదు. కానీ ఏడుపు ఎక్కడో ఏడుపు కొడుతుంది ఆ పిల్లకి. ఓవర్ థింకింగ్ అనేది తనకి ఎఫెక్ట్ అవుతుంది. కానీ రీతుకు అలాంటిది ఏం లేదు. ఇన్ కేసు ఓడిపోయినా సరే మళ్ళీ లేచి నించోడానికి ట్రై చేస్తుంది ఆ పిల్ల రీతు. అందుకే మ్యాథ్స్ విన్నర్ అవ్వడానికి క్వాలిటీస్ అవి. అంటే ఓడిపోగానే చెతిగలిపడపోకుండా మళ్ళీ రివర్స్ అయ్యి మళ్ళీ లేచి నిలబడి మళ్ళీ గెలిచే సత్తా ఉండాలి. అలాంటి గేమ్ రీతులో మనం ఫస్ట్ డే నుంచి చూస్తున్నాం. ఆ పిల్ల మీద ఎంత నెగిటివిటీ వచ్చింది, ఆ నెగిటివిటీని అంతా తట్టుకొని ఆ పిల్ల మ్యాథ్స్ ఇప్పుడు ఫైనల్ వరకు వెళ్ళిపోతుంది నాకు తెలిసి. 13th వీక్ వరకు 13th వీక్ కూడా ఉంటుందంటే ఆ పిల్ల. నెక్స్ట్ ఒక 2 వీక్స్ అయితే ఆ పిల్ల ఫైనల్కి వెళ్ళిపోతుంది. సో మేబీ ఈ పిల్ల రీతు చౌదరి ఫైనల్కి వెళ్ళే ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు మరి? నాకు ప్రజెంట్ ది బెస్ట్ గేమర్ అంటే కళ్యాణ్ తర్వాత మ్యాథ్స్ అంటే తనుష కూడా బాగానే ఆడుతుంది. తనుషకి ఫస్ట్ నుంచే హైప్ ఉంది. కానీ కళ్యాణ్ తర్వాత ది బెస్ట్ గేమర్ ఎవరంటే డెమన్ పవన్ బాగానే ఆడుతున్నాడు. రీతు చౌదరి కూడా ది బెస్ట్ అనిపిస్తుంది, చాలా అనిపిస్తుంది. ఫస్ట్ నుంచి ఒక అమ్మాయి కూడా అబ్బాయిలతో ఈక్వల్గా ఆడుతూ ఒక రేంజ్లో నుంచి తను ఇక్కడున్న గ్రాఫ్ ఇలా పైకి తెచ్చేసుకుంది అనమాట. అంత బాగా ఆడి అంత బాగా ఎవరైతే తనని నెగిటివ్ చేస్తున్నారో, ఎవరైతే బయట అంత నెగిటివిటీ ఉన్నా కూడా తన లోపల తనకు తెలీదు బయట అంత నెగిటివిటీ జరుగుతుందని. అయినా దాన్ని మొత్తం ఈ పిల్ల పాజిటివిటీగా మార్చిందంటే ఈ పిల్ల లోపల ఉండే బిహేవియర్ అండ్ లోపల ఆడిన విధానం, ఆ పద్ధతి, విజన్ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఆ పిల్లకి క్లారిటీ అనేది ఉంది గేమ్ పట్ల. గేమ్ గెలవాలనే కసి ఉంది, ఆట ఆడాలనే శ్రద్ధ ఉంది. అన్నీ పెట్టి ఆ పిల్ల ఈరోజు ఈ స్టేజ్ వరకు వచ్చింది రీతు. సో ఫస్ట్ నుంచి వాళ్ళకి కోల్డ్ వార్ అనేది ఉంది అనమాట. వాళ్ళిద్దరి మధ్య నడుస్తూ ఉండేది కోల్డ్ వార్. అంటే గొడవ పడదామా వద్దా అన్నట్లు ఉంటుంది. గొడవ పడినట్లే ఉంటుంది, కొట్టుకున్నట్టే ఉంటుంది కానీ కొట్టుకోరు. కానీ ఈరోజు బర్స్ట్ అయిపోయారు ఆ కోల్డ్ వార్ నుంచి వాళ్ళు ఇద్దరు. తనుజాను ఆవిడ ఎవరికి వాళ్ళు తగ్గేదిలే అన్నట్లు తిట్టుకున్నారు. కానీ అలా అంత ఘనంగా తిట్టుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. ఏదైనా పర్సనల్స్ ఉంటే పర్సనల్స్ బయటకు వెళ్ళిన తర్వాత మాట్లాడుకోవాలి. లేకపోతే అసలు ఎవరో కోసం ఈ పర్సనల్స్ తెచ్చుకొని మీ ప్రొఫెషనల్ దగ్గరికి పోయి ఆ ప్రొఫెషన్స్ గురించి గలీజ్గా మాట్లాడుకోవడం దేనికి? అది ఎవరి ప్రొఫెషన్ వాళ్ళకి గ్రేట్, అంతే కదా. ఎవరి ప్రొఫెషన్ వాళ్ళకి గొప్ప గ్రేట్ అన్నప్పుడు ఖచ్చితంగా మనము ఒకళ్ళ ప్రొఫెషన్ గురించి తక్కువగా మాట్లాడకూడదు. ఇప్పుడు వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఇన్సల్ట్ చేసుకున్నట్లు అనిపిస్తుంది. మ్యాథ్స్ అసలు ఇద్దరు వెటకారంగానే మాట్లాడుకున్నారు. అట్లా ప్రొఫెషన్ గురించి మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఎవరి ప్రొఫెషన్ వాళ్ళకి ముఖ్యం, ఎవరి ప్రొఫెషన్ వాళ్ళకి ఇంపార్టెంట్, ఎవరిది వాళ్ళకి తెలుస్తుంది ఎవరి ప్రొఫెషన్ ఎంత కష్టమో. ఒకళ్ళ ప్రొఫెషన్ గురించి ఒకళ్ళు తప్పుగా మాట్లాడడం చాలా తప్పు, చాలా మిస్టేక్. అది అసలు వాళ్ళిద్దరి బ్లండర్ మిస్టేక్. నాగార్జున గారు ఇద్దరిని తిట్టాలి, ఇద్దరిని ఖచ్చితంగా అనాలి. ఎందుకంటే ప్రొఫెషన్స్ గురించి తీశారు వీళ్ళిద్దరూ. ఒకళ్ళ ప్రొఫెషన్ గురించి ఒకళ్ళు బ్లేమ్ చేశారు. అలా బ్లేమ్ చేయడం చాలా తప్పు కదా. ఎవరి ప్రొఫెషన్ వాళ్ళకి గొప్పది కదా, గ్రేట్ కదా. ఒక క్యాప్టెన్సీ టాస్క్ని అడ్డుపెట్టుకొని వీళ్ళు ఇంత ఘోరంగా మాట్లాడతారని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనే కాదు, మ్యాథ్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. కావాలని ఒకటి మాత్రం నిజం, తనుజాని మాత్రం దివ్య ఖచ్చితంగా టార్గెట్ చేస్తుంది, కావాలనే టార్గెట్ చేస్తూనే ఉంది. కానీ అక్కడ టార్గెట్ చేసినంత మాత్రం ఏం అవ్వదు. అందరు టార్గెట్ చేసిన వాళ్ళందరూ పోతూనే ఉన్నారు. నెక్స్ట్ ఈవిడ కూడా బ్యాగ్ సర్దేసుకుంటుందేమో. ఓకే, నీకు కరెక్ట్ పాయింట్ ఉంటే టార్గెట్ చేయగాని నువ్వు ప్రతి విషయానికి టార్గెట్ చేయడం చాలా వేస్ట్. అది ప్రతి విషయానికి టార్గెట్ చేస్తే అదేదో పిచ్చోల్లాగా చూస్తారు. ఏదైనా పాయింట్ ఉంటే అక్కడ నువ్వు ఆ పాయింట్ కరెక్ట్గా మాట్లాడు, తనతో మంచిగా మాట్లాడడానికి ట్రై చేయి, ఏదైనా ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయాలి. అంతేకాని ఏదో పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని తన మీద అలా చేయడం మాత్రం చాలా రాంగ్. అలానే తనుష కూడా మిగతా వాళ్ళు చేసినా యాక్సెప్ట్ చేసింది, కానీ దివ్య చేస్తే మాత్రం ఎక్కువ నా మీద పడి ఏడుస్తారు, నాతోనే పడి ఏడుస్తారు. అది నేను గేమ్ గెలిచి ఆడుకున్నది, అయినా కూడా నా మీద పడుతున్నారు. ఇట్లా నాకు నచ్చట్లేదని ఎంత కూల్ వేలో కూడా చెప్పలేదు ఆవిడవు. నా మీద చేస్తున్నారు, వాళ్ళు ఏడుపు నా మీద ఏడుస్తున్నారు అని అట్లా మాట్లాడుతుంది. ఇలా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు దివ్య. అది తనుజ మాట్లాడిన మాటలు. దివ్య కూడా ఇట్లనే నోరు జారిపోతుంది. అట్లా నోరు జారడం చాలా విష్టాపం అని సీరియల్ యాక్టింగ్ అని అలా మాట్లాడుతుంది. సీరియల్ యాక్టింగ్ అయినా సరే అది ఎంత కష్టమో యాక్ట్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, కూర్చొని చూసే వాళ్ళకి ఎలా తెలుస్తుంది చెప్పండి.
ఇప్పుడు ఏ ప్రొఫెషన్ అయినా ఏ పని అయినా సరే ఎవరు చేస్తారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, కానీ అందులో ఉన్న డెప్త్ కానీ అందులో ఉన్న కష్టం కానీ ఎవరు వర్క్ చేస్తే వాళ్ళకే తెలుస్తుంది, ఎవరు అందులో ఇన్వాల్వ్ అయితే వాళ్ళకే తెలుస్తుంది. కానీ పక్కన కూర్చొని చూసే వాళ్ళకి ఏది తెలియదండి. ఏదైనా దిగితేనే దానిలో తెలుస్తుంది అంటారు కదా, అట్లా దిగితేనే దానిలో తెలుస్తుంది. కానీ అంతేగాని పక్కన కూర్చుంటే చూస్తే అలా తెలియదు. అలానే ఈవిడ కూడా రివ్యూవర్ బయట చెప్పింది చాలాగా లోపలికి వచ్చావా అని అంటున్నారు కదా. సో ఈ ఈ తనుజ కూడా దివ్యని అలా అనడం చాలా తప్పు. రివ్యూవర్గా చాలా మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి ప్రొఫెషన్ కూడా ఈవిడ ఇట్లా మాట్లాడడం తప్పు. ఇద్దరికిద్దరే బాగా తయారయ్యారు. ఖచ్చితంగా నాగార్జున గారు మాత్రం ఈ సాటర్డే అయినా సండే అయినా ఖచ్చితంగా వాళ్ళని అనాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇంత ప్రొఫెషన్స్ తీసాక నాగార్జున గారు ఏం మాట్లాడకపోతే ఎపిసోడ్ అనేది చాలా వేస్ట్. అసలు బిగ్ బాసే వేస్ట్ ఇంకా వీటి గురించి నిలదీయకపోతే. ఎందుకంటే ఇక్కడ మంచి నేర్పాలని తీసుకొచ్చి పర్సనాలిటీ గురించి తీసుకొచ్చి మంచి పర్సనాలిటీ బిల్డ్ చేయాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చి వాళ్ళు అంత గలీజ్గా మాట్లాడుతున్న, వాళ్ళంత ప్రొఫెషనల్గా పర్సనల్గా మొత్తం వాళ్ళు అటాక్ చేసుకుంటున్న ఒకరికొకరు. నాగార్జున గారు ఏం మాట్లాడలేదంటే అసలు ఆ సీజనే వేస్ట్ నేను చెప్తున్నాను ఖచ్చితంగా. ఇప్పటికే చాలా వరకు వేస్ట్ అనే వస్తుంది. ఒక టీఆర్పీ రేటింగ్ లేదు, ఏం లేదు. ఇప్పుడు ఇంకా పడిపోతుంది ఖచ్చితంగా నాగార్జున గారు మాట్లాడకపోతే మాత్రం. ఖచ్చితంగా మాట్లాడి తీరాలి. అంత అయితే చేయకూడదు. వాళ్ళిద్దరూ అంత గొడవ చేయకూడదు. నాకు తెలిసి ఆ గొడవ అయింది. ఇంకా వాళ్ళు గొడవ పడడంలో తప్పు లేదు, కానీ ఒక వేలో గొడవ పడితే బాగుండేది. వాళ్ళు ప్రొఫెషనాలిటీ ఇవన్నీ తీసే వరకు నచ్చలేదు నాకైతే. మీకు ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయండి. అసలు వీళ్ళిద్దరికి చిన్న వాటికే గొడవలండి. ఎలా అంటే పచ్చగడ్డ వేసి అగ్గిపుల్ల వేస్తే మండుతుంది అంటారు చూడు, అంత కోపం ఉందన్నమాట వీళ్ళిద్దరి మధ్య. ఒక పచ్చగడ్డి వేసినా సరే వాళ్ళిద్దరి మధ్య మండిపోయేంత శత్రుత్వం వాళ్ళు పెంచుకుంటున్నారు, అంత ద్వేషం పెంచుకున్నారు. ఎందుకు అంత ద్వేషం పెంచుకున్నారో వాళ్ళిద్దరే అర్థం కావట్లేదు. కేవలం దివ్య మాత్రం ఆ రోజు అది క్యాప్టెన్సీ టాస్క్లో ఒకసారి తనని లైట్ ఆఫ్ చేసింది కదా దివ్యది తనుజ. సో ఆ రోజు నుంచి దివ్య బాగా పెట్టుకుంది అనిపించింది తనుజ మీద. సో కానీ అంత పెట్టుకున్నా ఏం చేసేది లేదు. కానీ ఒక ప్రొఫెషనల్గా అటాక్ చేయడం, ఒక పర్సనల్గా మనిషిని అటాక్ చేయడం వల్ల ఇంత మాట్లాడాల్సి వస్తుంది. కానీ లేకపోతే ఇందులో అసలు పాయింటే లేదు. అలా చేసుకోవడం చాలా తప్పు. సో దీని మీద అందరు మాట్లాడాల్సి వస్తుంది. ఇలా ప్రొఫెషన్ గురించి మాట్లాడకండి, పర్సనల్స్ గురించి మాట్లాడకండి. ఎవరి పర్సనల్స్ వాళ్ళకుంటే ఎవరి ప్రొఫెషన్ వాళ్ళకి గ్రేట్. ఎవరి ప్రొఫెషన్లో కష్టం వాళ్ళకి తెలుస్తుంది. ఒకళ్ళ ప్రొఫెషన్లో కష్టం ఇంకొక ప్రొఫెషనల్కి తెలియదు, వాళ్ళ ప్రొఫెషన్ది మనకి తెలియదు. సో ఇన్కేస్ ఎవరి స్టాండర్డ్స్కి తగ్గట్టు వాళ్ళ ప్రొఫెషన్ వాళ్ళకి చాలా కష్టం. అలాంటి వాటిని ఇంత సింపుల్గా ఈజీగా తీసి పడేసినట్టు మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుంది. సో అలాంటి కోపంలో కూడా చాలామంది నోరు జారే అవకాశాలు చాలా ఉన్నాయి. సో వీలైనంత వరకు అలా నోరు జారకుండా మాట్లాడడం చాలా మంచిది. నోరు అదుపులో పెట్టుకుంటే మనల్ని కంట్రోల్డ్గా ఉంచుకుంటేనే మనకంటూ ఒకటి సెట్ అవుతుంది. అది బిగ్ బాస్లో అయినా సరే ఎక్కడైనా సరే. సో ఆ నోరు కంట్రోల్లో ఉండాలి. ఫస్ట్ నోరు కంట్రోల్లో ఉండకుండా ఇన్ కేస్ అది ఇలా చేస్తూనే ఉన్నారనుకోండి, ఏదో ఒక రోజు అది తిరిగి మనకే ఎఫెక్ట్ అవుతుందని నా ఫీలింగ్. మీ ఒపీనియన్ ఏంటో మీరు కూడా కామెంట్ చేయండి. డెఫినెట్లీగా నోరు మనం కంట్రోల్లో పెట్టుకోవాలి ఖచ్చితంగా. మనం ఎంతైతే నోరు కంట్రోల్లో పెట్టుకొని ఎంత బాగా అయితే ఉంటామో, మనకి రేపు ఎంత ఓపికగా అయితే ఉంటామో రేపు సక్సెస్ అంత తొందరగా వస్తుంది మనకి. అంతేకాని మనం ఏదో నోరేసుకొని పడిపోయి అది చేసి ఇది చేసేస్తే సక్సెస్ అసలు ఎన్నటికీ రాదు. జాగ్రత్తగా మనం ఉండే విధానం జాగ్రత్తగా ఉండాలి. మనం మాట్లాడే తీరు జాగ్రత్తగా ఉండాలి. మనం ఒకరితో మాట్లాడుతున్నామంటే వాళ్ళకి ఇంకో పాయింట్ మనం ఇవ్వకూడదు. ఏంటంటే మనం మాట్లాడే మాటల్లో వాళ్ళకి తప్పు అనేది కనిపించకూడదు. కరెక్ట్ పాయింట్ మాట్లాడిందిరా తను, ఇంకా ఎదురు చెప్పడానికి ఏం లేదు, ఎదురు మాట్లాడడానికి ఏం లేదు అనే విధంగా మాట్లాడాలి. అలా మాట్లాడితేనే లైఫ్ అనేది చాలా సెట్ అవుతుంది. అది బిగ్ బాస్లో అయినా సరే, బిగ్ బాస్ లైఫ్ అయినా సరే, బయట లైఫ్ అయినా సరే జాగ్రత్తగా నడుచుకోవడం చాలా అంటే చాలా మంచిది. సో కొన్నిసార్లు జారుతూ ఉంటాం నోర్లు. సో ఆ కొన్నిసార్లు కూడా జారకుండా కొంచెం కంట్రోల్గా ఉంటే ఇంకా బాగుంటుంది.
తనుజ మ్యాథ్స్ ఈ వీక్ ఇలానే చేసింది అంటే ఓటింగ్ పై ప్రభావం పడే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ ఇప్పుడు కళ్యాణ్కి గ్రాఫ్ పెరిగిపోతుంది. మళ్ళీ తనుజ ఇలాంటి మిస్టేక్స్ చేసింది అనుకో తన గ్రాఫ్ తగ్గిపోయి కళ్యాణ్కి కప్ వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంది. సో తనుజ ఇలాంటి మిస్టేక్స్ మళ్ళీ మళ్ళీ చేస్తే అస్సలు బాగోదు. ఇన్కేస్ తను మిస్టేక్స్ చేసిందంటే కప్పు చేతులారా చేజార్చుకున్నట్టే ఆ పిల్ల తనుజ. ఇది 100% గ్యారంటీ. ఎందుకంటే ఇలాంటి మాటలు మాట్లాడితే మ్యాథ్స్ ఎవరు లైక్ చేయరు. ఇన్ని రోజులు తనుజని లైక్ చేసింది సెపరేట్ ఫ్యాన్ బేస్ తనుజకి. అంటే అందంగా ఉంటుంది, మంచి పద్ధతిగా ఉంటుంది, బాగా ఆడుతుంది, ఇలాంటి సపరేట్ పద్ధతిగా మాట్లాడుతుంది అని ఇలా చూసి సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది ఆ పిల్లకి. ఇన్కేస్ దీన్ని ఇలా మాట్లాడుతూ ఇలా కంటిన్యూ చేస్తూ ఉంటే వాళ్ళకి చిరాకు వస్తుంది, ఏంటి పిల్ల ఎలా తయారవుతుంది అనేది. సో ఓటింగ్ తగ్గే ప్రభావం ఉంది. తనుజ ఇంకా ముందు ముందు ఇలాంటివి చేయకుండా ఉంటే ఇంకా చాలా బెటర్, చాలా మంచిగా ఉంటుంది. బట్ ఆ అమ్మాయి ఇలానే కంటిన్యూ చేస్తూ ఇలానే మాటలు అంటూ ఇలానే నోరు జారుతూ పోయిందనుకో మ్యాథ్స్ కప్పు చేజార్చుకునే ప్రమాదం అయితే ఉంది. అక్కడ ఆల్రెడీ కళ్యాణ్ గ్రాఫ్ పెరిగిపోతూనే ఉంది. అది వాళ్ళ మమ్మీ వచ్చాక ఇంకా బాగా పెరిగిపోయింది గ్రాఫ్. సో కొంచెం ఈ తనుజ ఆచితూచి అడుగులేసి కప్పుకు చేరువలో ఉంది. ఇప్పుడు 5 వీక్స్ అయితే తన కప్పు చేతిలోకి వస్తుంది. సో అది దృష్టిలో పెట్టుకొని తనుజ మంచిగా ఆడితే చాలా చాలా అంటే చాలా బాగుంటుంది. సో ప్లీజ్ మంచిగా ఆడడానికి ట్రై చేయాలి. ఆ పిల్ల ఆడుతుంది కానీ కొంచెం ఈ నోరు చారకుండా ఉంటే చాలా చాలా బాగుంటుంది. దివ్య ఈ వీక్ కాకపోతే నెక్స్ట్ వీక్ అనే ఎలిమినేట్ అయిపోతుంది. దివ్య నో ప్రాబ్లం. కానీ తనుజ ఇలాంటి చిన్న చిన్న వాళ్ళని పట్టించుకుంటూ ఇలా చిన్న మాటలు అనుకుంటూ ఇలా చిన్న చిన్న వాటిని పట్టించుకుంటూ, వాళ్ళని కాదు వాటిని చిన్న చిన్న ఇష్యూస్ని అలా పట్టించుకుంటూ నోరేసుకొని పడిపోయి గొడవ చేస్తే చూసే ఆడియన్స్ కూడా చిరాకు వచ్చేస్తుంది. అప్పుడు ఆడియన్స్కి ఏమనిపిస్తుంది అంటే అమ్మో మనం సపోర్ట్ చేసేది ఇలాంటి అమ్మాయికా, ఇలా మాట్లాడుతుంది, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది, పిచ్చి పిచ్చిగా వాగుతుంది, ఒక ప్రొఫెషన్ అంటే లెక్కలేదు తనకి, ఒక మాట అంటే లెక్కలేదు, ఒకటి ఏదైనా లెక్కలేదు అనే రేంజ్కి వచ్చేస్తారనమాట ఈ ఆడియన్స్. సో ఆడియన్స్ దృష్టిలో మనం అలా పడకుండా ఉండాలి అంటే ఫస్ట్ మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి, జాగ్రత్తగా ఆడాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ట్రిగర్ చేసినా ముందు ట్రిగర్ అవ్వద్దు. అలా ఒకరు మనల్ని ట్రిగర్ చేస్తూనే ఉంటారు. మనం వీక్ పాయింట్ తెలిస్తే ఖచ్చితంగా ఎదుటి వాళ్ళు ట్రిగర్ చేయడానికి ట్రై చేస్తారు. అలా ట్రిగర్ చేయడానికే వాళ్ళు ఉంది. ఆ విషయం తెలిసి మనం సైలెంట్గా ఉండాలి. కానీ వాళ్ళు ట్రిగర్ చేశారు కదా అని మనం ట్రిగర్ అయ్యి ఇది చాలా చండాలంగా పోతుంది. సో ఇది అర్థమయ్యి కొంచెం ట్రిగర్ అవ్వకుండా మంచి గేమ్స్ ఆడుతూ పోతే 5th వీక్ అయిపోయాక మంచిగా కప్పు చేతిలో పట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఇలా ఎవరైనా చెప్పండి రా నాయన, ప్లీజ్ అమ్మ గొడవలు పడకు, నెక్స్ట్ 5 వీక్స్ తర్వాత నీకే కప్పు వస్తుంది, అది పట్టుకొని వెళ్ళిపోదు. ఇన్కేస్ నువ్వు ఎట్లనే గొడవలు పడితే ఆ కప్పు కళ్యాణ్కి వెళ్ళిపోతుంది, ప్లీజ్ అమ్మ గొడవలు పడకమ్మా అని ఎవరైనా చెప్పొచ్చు కదా బయట నుంచి వెళ్ళి. ఆల్రెడీ వాళ్ళ చెల్లి చెప్పింది, అయినా కూడా తనుజ ఎందుకు గొడవ పడిందో అర్థం కాదు. వాళ్ళ చెల్లి చెప్పింది ఎక్కువ ఏడవద్దు, అరవద్దు, ఎవరితో గొడవలు పడవద్దు అని ఆ పిల్ల చెప్పే వెళ్ళింది. అయినా కూడా తనుజ గొడవలు చేస్తూనే ఉంది. గొడవ చేస్తుందంటే ఎదుటి వాళ్ళని మాట్లాడిన దాన్ని బట్టి ఉంటుందిలేండి, కానీ అంత రియాక్ట్ అవ్వకుండా ఉండాల్సింది. 5 వీక్స్ కదా గడిచిపోతే తర్వాత ఎవరి దారి వాళ్ళది అని వదిలేయాల్సింది నాకు తెలిసి. కానీ ఈ పిల్ల ఊరికే భరణి గారు అలా గ్రజ్జు పెట్టుకొని ఈ దివ్య ఊరికే తనుజని టార్గెట్ చేస్తుంది కాబట్టి తనుజ కూడా తట్టుకోలేకపోతుంది. అంటే ఒక గేమ్ పరంగా టార్గెట్ చేస్తే పర్లేదు, కానీ ఒక భరణి గారి కోసం ఒక పర్సనల్ ఇష్యూ కోసం టార్గెట్ చేయడం తనుజకు కూడా నచ్చలేదు. సో దానివల్ల వాళ్ళిద్దరిది మాట పెరిగి నువ్వు అదంటే నువ్వు రివ్యూవరా, నువ్వు బయట మాట్లాడిన చెత్త కాక లోపలికి వచ్చి మాట్లాడుతున్నావు అంటే ఈ పిల్లేమో నీ సీరియల్ యాక్టింగ్ ఆపు, నువ్వు ఏడుస్తావు ఊరికే సీరియల్లో వేసినట్టని ఈ పిల్ల దివ్య అంటది తనుష అని. సో వీళ్ళ వల్ల ఇంకా వీళ్ళిద్దరికి ఇక భరణి గారు ఇష్యూ వల్ల ఇద్దరికి మాట పెరిగి కుట్టుకునే స్టేజ్ వరకు ఇద్దరికి వస్తుంది. మేబీ భరణి గారి గురించి ఫస్ట్ తనుజ అయితే టార్గెట్ చేయట్లేదు, దివ్య తనుజని టార్గెట్ చేస్తుంది, తనుజ దివ్యని టార్గెట్ చేయట్లేదు అని. భరణి గారి విషయం, భరణి గారు కొంచెం తనుజతో మాట్లాడితే ఈవిడ ఊరుకోలేదు. ఏదో ఒక విషయంలో మళ్ళీ తనుజని నామినేట్ చేయడం, తనుజకి ఏదైనా పవర్ లేకుండా చేయడం, తనుజని క్యాప్టెన్సీ నుంచి తీసేయడం, ఇలాంటివి చేస్తుంది ఈ పిల్ల. సో ఇవన్నీ అర్థమయ్యి కొంచెం తనుజ సైలెంట్గా ఉంటే బాగుంటుంది. ఆల్రెడీ ఆ అమ్మాయి కావాలని చేస్తుందని తనుజకి తెలుసు. కావాలని చేస్తే ఆడియన్స్ చూసుకుంటారా అని ఖచ్చితంగా ఈరోజు రేపు పంపించేస్తారు. నీకెందుకు అంత స్ట్రెస్, నీకెందుకు అంత స్ట్రెయిన్ తనుజ,
అంత స్ట్రెయిన్ పడాల్సిన అవసరం లేదు. నీ గేమ్ ఏదో నువ్వు మంచిగా ఆడుకో. ఒకళ్ళతో బాండింగ్స్ అనవసరం. ఏ బాండింగ్ లేకుండా ఆడినా నువ్వు ఖచ్చితంగా ఫైనల్లో కప్ అయితే గెలుస్తావు. సో ఆ కప్పు గెలవాలన్నా సరే ముందు నీకు డెడికేషన్ ఉండాలి. ఇలాంటి ఏడుపులు ఉండకూడదు, ఇలాంటి గొడవలు, ముఖ్యంగా ఇలాంటి చీప్ ట్రిక్స్, చీప్ వ్యవహారాలు ఇవి ఉండకూడదు. అప్పుడైతే మంచి గేమ్ ఆడే ఛాన్స్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఏ నెగిటివిటీలో కూడా కొంచెం బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా చేస్తే తనుజ చాలా అంటే చాలా బాగుంటుంది అని అనిపిస్తుంది. సో దివ్య అండ్ తనుజ ఒక క్యాప్టెన్సీ టాస్క్ని అడ్డు పెట్టుకొని, క్యాప్టెన్సీ టాస్క్ అనే కాదు, అది ఒక సాకు అంతే. వాళ్ళిద్దరి మధ్య ఫస్ట్ నుంచి కోల్డ్ అని నడుస్తూనే ఉంది. దాన్ని ఈరోజు బాస్ చేశారు. వాళ్ళిద్దరు అంతే కొట్టుకునే స్టేజ్కి వెళ్ళిపోయింది అది. సో ఇంకా అలాంటి గొడవలు రాకుండా ఉండాలి అని కోరుకోవాలి. ఎందుకంటే మరీ పర్సనల్ అటాక్ వరకు వెళ్ళారు వాళ్ళిద్దరూ. ఒకళ్ళంటే ఒకళ్ళు కాదు, నేనంటూ ఇద్దరు పర్సనల్ అటాక్స్ చేసుకున్నారు. నువ్వే చేస్తావంటే నువ్వే చేస్తావా, నువ్వే అంటావంటే నువ్వే అంటావా అన్నట్టు ఇద్దరు, నేనేం తక్కువ లేను ఇద్దరు మాటలు సూటిపోటు మాటలు అనుకున్నారు. బాగా గొడవ చేసుకున్నారు. సో ఇదంతా ఇలా ఉంటే అసలు వాళ్ళిద్దరు అంత కొట్టుకున్నా సరే వాళ్ళిద్దరిలో ఒక్కళ్ళు కూడా క్యాప్టెన్ అవ్వలేదు. ఇప్పుడు క్యాప్టెన్ అయింది మాత్రం రీతు చౌదరి. సో ఇది ఈరోజుది క్యాప్టెన్సీ టాస్క్ గురించి. ప్లీజ్ మీరు వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలానే మీరు లైక్ చేయడం వల్ల మనకి వాచ్ అవర్స్ అనేది పెరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. మన ఛానల్కి ప్రజెంట్ వాచ్ అవర్స్ మిస్ అవుతుంది. అందుకే వాచ్ అవర్స్ కోసం మాత్రమే నేను ఈ వీడియోలు చేస్తున్నా. ప్లీజ్ కొంచెం మీరు ఇది ఒక్కటి గమనించుకొని వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేసినట్లయితే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. మన వాచర్స్ కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాము. నేనే కాదు, ఒక టీంని రెడీ చేసుకున్నాం. ఆ టీంని రెడీ చేసుకుని మంచి ఎంటర్టైన్మెంట్ మీకు ఇవ్వడానికి మీ ముందుకు రావాలనుకుంటున్నాం. సో ప్లీజ్ అప్పటి వరకు మీరు ఇది పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేయండి. సో అప్పటి వరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి. మన ఛానల్ ఎండ్లెస్ ఎఫెక్షన్. ఇన్కేస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలానే లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియోని ఇంకా మీలాంటి కొంచెం మందికి అది ఫార్వర్డ్ అయ్యే అవకాశం ఉంది. అలా ఫార్వర్డ్ అవ్వడం వల్ల మనకి మంచి వ్యూస్ అనేవి అయితే వస్తాయి. అలా వ్యూస్ రావడం వల్ల కూడా వాచ్ అవర్స్ పెరుగుతుంది. సో మీరు నాకు ఇదొక్క హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇది ఈరోజు బిగ్ బాస్ గురించి, క్యాప్టెన్సీ టాస్క్ గురించి. ఇన్కేస్ మీకు ఏదైనా వీడియోస్ కావాలన్నా నాకు కామెంట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ చేయాలో అవి కామెంట్ చేయండి. సో మీరు కామెంట్ చేసిన దాన్ని బట్టి నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ బయటవి చాలా ఎక్స్ప్లోర్ చేసి అవన్నీ చూపిస్తాను. మీకు ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ చూపిస్తాను. నెక్స్ట్ ఇది చాలా ఒక మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను డెఫినెట్గా. సో అప్పటి వరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ అందరికీ. ఇట్లు మీ స్వరూప.